హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. ఎప్పటికప్పుడు మంచి వార్తల్ని మాత్రమే మీకు అందించే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇది కేవలం మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కోసం మాత్రమే. నిజానిజాలు కూలంకషంగా ఒకటికి 2 సార్లు ఎగ్జామిన్ చేసి మాత్రమే మీకు న్యూస్ అందించడం జరుగుతుంది. అది కరెక్టా కాదనేది ఒక ఇద్దరు ముగ్గురితో మాట్లాడి ప్రొఫెషనల్స్ తోటి అటువంటి న్యూస్ మాత్రమే మీకు అందించడం జరుగుతుంది. సో ఇప్పుడు మీకు క్లియర్గా నేను ఒక విషయం చెప్పాలని ఆశపడుతున్నాను. గతంలో పవన్ కళ్యాణ్ గారు సీజ్ ద షిప్ అంటూ పనామా షిప్ను ఒక దాన్ని ఆపేయటం జరిగింది. అందులో రేషన్ బియ్యం ఉన్నాయంటూ నానా గొడవలు చేయటం జరిగింది. ఇదంతా చూసిన వాళ్ళు ఏమనుకున్నారంటే పవన్ కళ్యాణ్ గారు చాలా కష్టపడిపోయి నిజంగానే సీజ్ ద షిప్ అన్నారు కాబట్టి అక్కడ చాలా చాలా ఆపేశారు, రేషన్ బియ్యం అనేవి దొంగతనంగా తరలిస్తున్నారు కాబట్టి ఆపేశారని అందరూ అనుకున్నారు. కానీ వాస్తవానికి మనం ఆలోచించినట్లయితే అది అవాస్తవం అని చెప్తూ ఉన్నారు. ఈ రోజు కూడా కలెక్టర్ గారు ఒక లెటర్ రిలీజ్ చేశారు. దాంట్లో క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది, పనామా షిప్లో ఎటువంటి రేషన్ బియ్యం లేవంటూ చెప్పడం కూడా జరిగింది. సో ఓవరాల్గా ఈ గేమ్ అంతా ఎందుకు ఆడారనేది ఇప్పటివరకు ఎవరికి అర్థం కావట్లేదు. అక్కడికి వెళ్ళినటువంటి పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, నాదెండ్ల మనోహర్ గారు కావచ్చు, ప్రతి ఒక్కరు ఎలా మనల్ని మేనేజ్ చేశారంటే షిప్ను సీజ్ చేయడానికి కారణం ఏంటంటే అక్కడ ఆ షిప్లో రేషన్ బియ్యం ఉన్నాయనేసి, నెక్స్ట్ ఏం చెప్పారంటే ఆ రేషన్ బియ్యాన్ని దించేస్తున్నామని చెప్పేసి, నెక్స్ట్ ఏం చెప్పారంటే ఆ రేషన్ బియ్యం మొత్తం దించేసాం పంపించేస్తున్నాం అని చెప్పేసి. ఇప్పుడు కంప్లీట్గా కలెక్టర్ గారు రిలీజ్ చేసిన అందులో రేషన్ బియ్యమే లేవనేసి మెన్షన్ చేయడం జరిగింది. అసలు ఎందుకంటే ఒక వ్యక్తి మాటకి విలువనిస్తూ డిప్యూటీ సీఎం గారు పరువు పోకుండా చాలా బాగా కాపాడారనేది అర్థమవుతూ ఉంది. సో ఓకే, మేము కూడా దానికి ఏమంటలేదు, ఏదో మీ ప్రయత్నం మీరు చేసుకున్నారు. కానీ ఇప్పుడు మేము ఊరుకున్నట్లు అందరూ ఊరుకోరు కదా. అందుకే పివిఎస్ శర్మ గారు అనేసి ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఉన్నారు, రిటైర్డ్ ఆఫీసర్. తను ఈరోజు ఒక పోస్ట్ పెట్టడం జరిగింది. ఒకటి కాదు, నెంబర్ ఆఫ్ పోస్టులు. అవి మీకు క్లియర్గా చదివి వినిపిస్తా, దాని మీనింగ్ కూడా మీకు చెప్తాను. పివిఎస్ శర్మ గారు ఒక ట్వీట్ చేయడం జరిగింది. ఆ ట్వీట్ యొక్క అంతరార్థం ఏంటో నేను మీకు క్లియర్గా చెప్తాను. ఏం చెప్పారంటే షట్ ద మౌత్స్, నోర్లు మొయ్యంట్రా అనేసి చెప్పాడు. షట్ ద మౌత్ షుడ్ రీప్లేస్ సీజ్ ద షిప్ గ్యాంగ్. ఎవరైతే సీజ్ ద షిప్ అన్నారో ఆ గ్యాంగ్ మొత్తాన్ని తీసి పక్కన పడినొకండి రాబోయ్ అన్నాడు. అదేవిధంగా ద కన్సర్న్ పీపుల్ హ్యావ్ ఎయిదర్ ద ఎక్స్పర్టైజ్ ఆర్ ద ఎక్స్పీరియన్స్ టు డూ వాట్ దే డిడ్. ఎవరైతే ఎక్స్పర్ట్స్ కాకుండా ఎక్స్పీరియన్స్ లేకుండా ఇటువంటి పిచ్చి పనికి పాల్పడ్డారో వాళ్ళని పీకి పక్కన పడేయండి అంటున్నాడు. యాజ్ ఇట్ ఈస్ ప్రూవెన్ దట్ గవర్నెన్స్ ఈజ్ నాట్ సినిమా. పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకంగా అనుకుంటా గవర్నమెంట్ నడపడం అనేది సినిమా కాదురా అని చెప్తూ ఉన్నాడు. ఇట్స్ బ్లడీ సీరియస్ బిజినెస్, ఇట్స్ బ్లడీ సీరియస్ బిజినెస్ అంట. చూడండి ఎంత క్లియర్గా చెప్పాడు, ఇట్స్ బ్లడీ సీరియస్ బిజినెస్ అంటూ ఆయన చెప్పడం వెనుక ఎంత సీరియస్గా చెప్పాడంటే అంత సీరియస్ చెప్పారు ఆయన. అసలు ఎందుకు అంత సీరియస్ అవ్వడానికి గల కారణం అని మనం ఆలోచిస్తే ఈరోజు బయటకు వచ్చినటువంటి లేఖ, ఆ లేఖలో ఏముంది, దాని అంతరార్థం ఏంటంటే క్లియర్గా చెప్పడం జరిగింది. ఆ లేఖలో ఇందుట్లో ఎటువంటి రేషన్ బియ్యం లేవు, సో ఈ షిప్ని మేము పంపించేస్తున్నాం అంటూ చెప్పడం జరిగింది. అది 19/12/2024లో ఆపేసినటువంటి షిప్. దాన్ని యాజ్ పర్ ద ఆర్డర్ ఆఫ్ ద కలెక్టర్ సిఎస్ టీమ్ 03 ఇన్స్పెక్టెడ్, దాంట్లో ఉన్నటువంటి రేషన్ బియ్యం ఏమున్నాయంటూ ఆయన చెప్పడం జరిగింది. బట్ అందులో ఏమి లేవంటూ వదిలేయటం జరిగింది. సో ఈ నెల రోజుల్లో ఆ షిప్ మన దగ్గర అందుకు గాను 7 కోట్ల జరిమానా మనం కట్టవలసి వస్తుంది. ఆ 7 కోట్ల జరిమానా ఎవరి చేతిలోంచి కడతారనేది ఆలోచించాలి. క్లియర్గా కలెక్టర్ గారు ఇచ్చినటువంటి లెటర్ కూడా మీకు పెడతాం జరుగుతుంది. కలెక్టర్ ఆఫ్ డిస్ట్రిక్ట్ గెస్టెడ్ విశాఖపట్నం ఎంఎన్ హరియేంద్ర ప్రసాద్ అనేసి ఐఏఎస్ ఆఫీసర్ గారు, అది మీకు పెడతాం జరుగుతుంది. ఒకసారి మీరు కూడా చూడండి, చదువుకోవచ్చు ఈజీగా. సో ఓవరాల్ గా ఇప్పుడు జరిగిన గేమ్ మొత్తంలో పవన్ కళ్యాణ్ గారు పదే పదే ఎందుకు ఇలా బుక్ అవుతున్నారనేది ఎవరికి అర్థం కావట్లేదు. సో అక్కడతో ఆగలేదు. అయితే ఇంత సినిమాటిక్ స్టైల్లో చేయటం అవసరం లేదు పవన్ కళ్యాణ్ గారు అంటూ పివిఎస్ శర్మ గారు చెప్పడం జరిగింది. అంతేకాదు ఆయన నెక్స్ట్ ట్వీట్ చేస్తూ ఏం చెప్పారంటే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు విత్ హిస్ ఇమ్మెచ్యూర్డ్ అండ్ సినిమాటిక్ స్టైల్ హ్యాస్ డ్యామేజ్డ్. దానివల్ల ఏమైందంటే స్టేట్ రిప్యుటేషన్ అండ్ క్రెడిబిలిటీ
పోయింది. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు విత్ హిస్ ఇమ్మెచ్యూర్డ్ సినిమాటిక్ స్టైల్ హ్యాస్ డ్యామేజ్డ్ స్టేట్ రిప్యుటేషన్ అండ్ క్రెడిబిలిటీ. రెండింటిని దోపెట్టాడు పవన్ కళ్యాణ్. స్టేట్ కున్న రిప్యుటేషన్, అదేవిధంగా క్రెడిబిలిటీని. బోత్ ఇన్ టీటీడీ ప్రసాదం అండ్ సీజర్షిప్ ఎపిసోడ్స్ హీ హ్యాస్ ఎక్స్పోజ్డ్ హిస్ ఇన్ఎక్స్పీరియన్స్ అండ్ అండర్స్టాండింగ్ ఆఫ్ ఇష్యూస్. కేవలం టీటీడీ ప్రసాదం విషయంలో కూడా, సీజర్షిప్ విషయంలో కూడా తనకున్న ఇన్ఎక్స్పీరియన్స్ అనేది క్లియర్గా తెలుస్తుంది. సబ్జెక్ట్ని అర్థం చేసుకొని రెస్పాండ్ అయ్యే ఉద్దేశంలో. ఈ షుడ్ ఇమీడియట్లీ స్టాప్ ఫిల్మీ స్టైల్ గవర్నెన్స్ ఇన్ స్టేట్ ఇంట్రెస్ట్. రాష్ట్రాన్ని గౌరవించినట్లయితే, రాష్ట్రానికి కొద్దిగా ఇంపార్టెన్స్ ఇచ్చినట్లయితే, సినిమా స్టైల్లో ఈయన చేసే ఈ గవర్నెన్స్ ఏదైతే ఉందో, పరిపాలన, దాన్ని పక్కన పెట్టాలి బాస్. నువ్వు ఇదే సినిమా కాదు, నీ వల్ల రాష్ట్ర గవర్నమెంట్ పరువు ప్రతిష్టలు సంఖ్యనాగిపోయినాయి. ఆ రెండు విషయాలు ఏంటంటే టీటీడీ లడ్డు విషయంలో, అదేవిధంగా సీదర్షిప్ విషయంలో నువ్వు ఈ సినిమా స్టైల్ కనుక పక్కా పెట్టకపోతే దేశం రాష్ట్రం సంఖ్యనాగిపోతాయిరా అంటూ ఆయన చెప్పడం జరిగింది. అంతేకాదు ఇంకో విషయం మాట్లాడుతూ, పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి చాలా వేస్ట్, దానికన్నా లోకేష్ గారు చాలా బెస్ట్ అంటూ తన ఉద్దేశం చెప్పడం జరిగింది. అది కూడా మీకోసం చదివి వినిపిస్తాను. గవర్నెన్స్ అండ్ రెస్పాన్సివ్ లీడర్షిప్ ఆఫ్ లోకేష్ ఈజ్ మచ్ బెటర్ దాన్ ద టీసీఎం పవన్ కళ్యాణ్ బై ఎనీ మెజర్స్. ఎలా లెక్కెట్టుకున్నా లోకేష్ బాబు అనే వ్యక్తి పవన్ కళ్యాణ్ కన్నా 100 రెట్లు బెటర్ అన్నట్టు ఆయన చెప్తూ ఉన్నారు. హీ సీమ్స్ మెచ్యూర్, రెస్పాన్సిబుల్ అండ్ కాన్ఫిడెంట్, డజంట్ గెట్ ఇన్ టు అన్నెసెసరీ డిబేట్స్ అండ్ ఇష్యూస్. పనికి మాలిన వాటిలో ఏళ్ళు పెట్టాడు, అన్నిటికీ రెస్పాన్సిబుల్గా ఉంటాడు, ప్రజలకు దగ్గరగా ఉంటాడు, కరెక్ట్గా ఉంటాడు, పనికి మాలిన పనులు చేయడు. కాబట్టి లోకేష్ గారు చాలా మెచ్యూర్డ్గా ఉన్నారంటూ పివిఎస్ శర్మ గారు మాట్లాడుతున్నారు. ఈజ్ అండర్స్టాండింగ్ ఆఫ్ పీపుల్స్ ఇష్యూస్ ఈజ్ ఫార్ బెటర్ దాన్ ఈజ్ కొలియేషన్ పార్ట్నర్. తనతో కలిసి వర్క్ చేస్తున్న పవన్ కళ్యాణ్ కన్నా కూడా అతను ప్రజలను అర్థం చేసుకోవటంలో, ఆ పర్టికులర్ ప్రాబ్లమ్ని అనాలిసిస్ చేయటంలో చాలా చాలా గొప్పగా ఉన్నాడు కంపేర్ టు పవన్ కళ్యాణ్ అంటూ పివిఎస్ శర్మ గారు మాట్లాడుతుంది. మీకు ఇప్పుడు అర్థమవుతుందా? ఫ్యాన్స్ అనే వాళ్ళు పక్కన పెట్టేసేయండి. ఫ్యాన్స్ అనేవాళ్ళు పవన్ కళ్యాణ్ జుట్టు రాలిపోయినా కూడా ఫుల్ జుట్టు ఉందని భ్రమలో ఉంటారు. ఫ్యాన్స్ అనేవాళ్ళు పవన్ కళ్యాణ్ మొహం ఎంత అయిపోయి ఎట్లాగున్నా కూడా అబ్బా సూపర్ అందగాడని ఫీల్లో ఉంటారు. ఇది నేను ఊరికే చెప్తున్నాను, ఎగ్జాంపుల్ అనమాట. దీన్ని సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు. అలాంటప్పుడు ఆ పవన్ కళ్యాణ్ ఎలా ఉన్నా ఫ్యాన్స్కి నచ్చుతాడు. ఆయన తప్పు చేసినా నచ్చుతాడు, ఒప్పు చేసినా నచ్చుతాడు, టీటీడీ ప్రసాదంలో ఇష్టం వచ్చినట్టు మాట్లాడినా నచ్చుతాడు, అదేవిధంగా సీజ్ ద షిప్ అన్నా నచ్చుతాడు. పిల్లలు సైలెన్సర్లు తీసేసి రైన్ వెళ్ళాలంటూ చెప్పి ఇద్దరు చనిపోయినా కూడా మిగిలిన వాళ్ళంతా ఆయన తప్పే ఉందని వెనకేసుకొస్తారు. ఇది మ్యాటర్ కాదు. ఎవరైతే మెచ్యూర్డ్గా ఉంటారో, ఎవరైతే నిజంగా రాజకీయాల పట్ల, ఆంధ్రప్రదేశ్ స్థితిగతుల పట్ల, ప్రస్తుతం జరుగుతున్నటువంటి రాజకీయ క్రీడల పట్ల, రాజకీయ క్రీడలు ఎందుకంటే రాజకీయ లోపభూయిష్టమైనటువంటి క్రీడల పట్ల అనుభవం కలిగి ఆసక్తి కలిగి ఉంటారో వారి గురించి మాత్రమే ఈ వీడియోస్ చేయడం జరుగుతుంది. అమెచ్యూర్డ్ ఎవరన్నా ఉంటే దయచేసి ఈ వీడియోస్ చూడకండి, ఎందుకంటే ఇవి మిమ్మల్ని చాలా బాధిస్తాయి. నిజాలు ఎప్పుడు మనుషులను బాధిస్తూనే ఉంటాయి. సో పవన్ కళ్యాణ్ గురించి పివిఎస్ శర్మ ఒక గెస్టెడ్ ర్యాంక్ ఉన్న ఐఏఎస్ ఆఫీసర్ గారు మాట్లాడిన మాటలు నేను చెప్పినా కూడా ఇందుట్లో కూడా వక్ర బుద్ధితో ఆలోచించే వాళ్ళు చాలా మంది ఉంటారు. ఆయనకి ఏం అవసరం? నిజం చెప్పండి, సీజర్షిప్ విషయంలో 7 కోట్లు మనం కట్టలేదా? తిరుపతి లడ్డు ప్రసాదంలో నేను తప్పు చేశాను, నేను ఆ విషయం మాట్లాడలేదు, తప్పించుకుని వెళ్ళలేదు పవన్ కళ్యాణ్. అన్నీ తెలిసినా కూడా మనం వాళ్ళు ముట్టానికి తిరగాలనుకుంటాం. అటువంటి వారి గురించి అయితే ఈ వీడియో కాదు. దయచేసి మీరు వేరే వాళ్ళని వేరే ఛానల్స్ చూసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ Post 360. థ్యాంక్ యూ సో మచ్.